హాయ్ అండి. నిన్న ఒక కప్ప స్టోరీ విన్నానండి. చాలా బాగుంది. మీతో షేర్ చేసుకుందామని అలా షేర్ చేసుకుంటున్నాను. ఒక గోతిలో 2 కప్పలు పడిపోయేవి. పడిపోతే పైనుండి చూసే కప్పలు అయితే చాలా పెద్ద గోతే, మీరు బయటికి రాలేరు అనేసి అంటున్నారు. అది అయితే చిన్న గోతేనంట. ఆ 2 కప్పల్లో ఒక కప్ప మాత్రము బయటికి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. అలా ఎగురుతూ ఉంటే పైనుండి కప్పలు మాత్రం మీరు రాలేరు అని చేతులు ఊపుతుంటే ఆ కప్పకేమో అర్థమైందంటే మీరు రాగలరనేసి అని అంటున్నారు. నేను ఎలాగైనా ప్రయత్నం చేసి బయటికి వస్తానని చెప్పేసి బయటికి వచ్చేసిందంట. ఈ బయట నుండి చూసే కప్పలన్నీ అబ్బా ఇదేంటి ఇది రాలేమంటే ఎలా వచ్చేసిందంటే ఇదేమో చెవిటి కప్ప అట. ఈ మిగతా వేరే ఒక కప్ప అయితే మాత్రం మీరు రాలేరని చెప్పారని చెప్పేసి ఇంక అందులో ఉండిపోయింది. దీన్ని బట్టి మనకు తెలిసిన నీతి ఏదంటే మనం కష్టాల్లో ఉంటే సహాయం చేయకపోగా రాలేవని నిరుత్సాహం చేస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళ కోసం ఇది ఉదాహరణ. ఎవరైనా కష్టాలు ఉంటే హెల్ప్ చేయండి, అంతేగాని మీరు చెయ్యలేరు, సాధించలేరు అని చెప్పకూడదు. మొత్తానికైతే అది చెవిటి కప్పటండి. అందుకోసమే వాళ్ళు చెప్పే మాట దానికి వినిపించకపోవడం వల్ల అది బయటికి వచ్చింది. వేరే ఒక కప్ప అయితే చెవిటి కప్ప కాదు, అందుకోసం అది లోపల ఉండిపోయింది. అయితే దీనివల్ల తెలిసిన నీతి ఏంటంటే ఎవరు చెప్పినా వినకూడదు, మన ప్రయత్నం మనం చెయ్యాలి. మొత్తానికైతే ఈ కప్ అయితే బయటికి వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ విన్నాక? ఏదైనా సరే మనం సాధించాలనేసి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమండి. అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి మనం చేసే పని కూడా ఆపకూడదు మధ్యలోన. అది అలా ఆ కప్ప సాధించింది. ఎవరు ఏది చెప్పినా దానికి వినిపించలేదు కాబట్టి బయటపడింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు దీనివల్ల తెలిసే నీతి ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ కొట్టండి. నేనైతే ఈరోజు